కొలుత్తాన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మొదలుపెట్టాడో అప్పటి నుండి కూడా వివాదాలు మొదలయ్యాయి. టీజర్కి, ట్రైలర్కి, అలాగే మ్యూజిక్కి అన్నింటా వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక సినిమాలో అయితే గుడిలో బడిలో సాంగ్తో బ్రాహ్మణ సంఘాలు మరింత గొడవ చేశారు. ఫైనల్ గా ఏదో ఒకటి చేసి ఆ పాటను మార్చి లిరిక్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు రిలీజ్ కు ఒక్కరోజు ముందు మళ్లీ డీజే షాక్ అయ్యేలా చేస్తున్నారు బ్రాహ్మణ సంఘాలు. రేపు రిలీజ్ అవ్వనున్న డీజేలో హీరో క్యారెక్టరైజేషన్ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని హైకోర్టులో మరో కేసు వేస్తున్నారట. ఇది కనుక వేయటం జరిగితే బన్నీ డీజే రేపు రిలీజ్ అవ్వడం డౌటే అంటున్నారు. సినిమాలో హీరో బ్రాహ్మణుడు అన్న మాత్రాన ప్రతి విషయంలో ఇలా సినిమాను ఇబ్బంది పెట్టాలని చూడటం విచిత్రంగానే ఉంది. హైకోర్టులో సినిమా విచారణకు స్వీకరిస్తే రేపు రావాల్సిన సినిమా వస్తుందా రాదా అన్నది మెగా అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వివాదాలు తట్టుకోలేక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే ఈ రోజు అర్ధరాత్రి వేయాల్సిన బెనిఫిట్ షోని కూడా అల్లు అర్జున్ అంగీకరించలేదు. అయినా కూడా బన్నీ తిప్పలు తప్పడం లేదు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా రిలీజ్ ను హంగామాగా మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 1800 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా 300 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారట. దిల్ రాజ్ నిర్మాణంలో హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోందని ట్రైలర్స్ చూస్తేనే అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాపై వివాదాలు తగ్గి రేపు సక్సెస్ గా సినిమా విడుదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.